హలో, హ్యాపీ మార్నింగ్, నమస్తే. 2019లో నేను జాగృతి యాత్ర అని ఒక ట్రైన్ జర్నీ అటెండ్ అయ్యాను. ఇది ఏంటంటే ఒక 15 days ట్రైన్ జర్నీ. వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 500 యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ 20 to 27 ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు వరల్డ్ వైడ్గా ఒక 500 పీపుల్ వస్తారు. ఈ 500 పీపుల్ని ఒక ట్రైన్లో పెట్టి 15 days ట్రైన్ ఆల్ ఓవర్ ఇండియా అప్స్ అండ్ డౌన్స్ మొత్తం కవర్ చేస్తారు. ఈ 15 days కూడా ఒక 12 డిఫరెంట్ సోషల్ ఆర్గనైజేషన్స్ చూపిస్తారు. అంటే మనకి అక్షయ పాత్ర కానీ, గూంజ్ కానీ, ఇస్రో కానీ, అరవింద్ ఐ కేర్ హాస్పిటల్, కల్కేరి మ్యూజిక్ స్కూల్, ఇలా డిఫరెంట్ సోషల్ ఆర్గనైజేషన్స్ చూపిస్తారు. సో వీళ్ళ ఎజెండా ఏంటి అంటే ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ చూసి మనం ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యి ఏదైనా బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయాలనుకుంటే దట్ విల్ బీ యూస్ఫుల్. సో వాళ్ళ ఓవరాల్ ఐడియా ఏంటంటే ఓన్లీ ఇన్స్పిరేషన్. అయితే ఈ 2019 జాగృతి యాత్రలో రాజస్థాన్ నుంచి లాగ్ దీది అని ఒక వ్యక్తి వచ్చారు. ఆమె వయసు సుమారుగా 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. తను చేస్తుంది ఏంటి అంటే రీవాషబుల్ శానిటరీ ప్యాడ్స్. జనరల్గా మన ఇంట్లో లేడీస్, మన మదర్స్, సిస్టర్స్, వైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే వాళ్ళు ఎవ్రీ మంత్ పీరియడ్స్ కోసం ఈ శానిటరీ ప్యాడ్స్ని యూజ్ చేస్తారు. బయట మార్కెట్లో స్టే ఫ్రీ కానీ, కేర్ ఫ్రీ కానీ ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ చాలా ఉన్నాయి. ఈ శానిటరీ ప్యాడ్స్ తాలూకా పర్పస్ ఏంటి? ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ని బయట చూపించకుండా అబ్జార్బ్ చేసి సేవ్ చేస్తుంది. తర్వాత శానిటరీ ప్యాడ్ని తీసుకొని డస్ట్బిన్లో పడేస్తాం. అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ మన ఇంట్లో ఆడవాళ్ళు యూజ్ చేసే ఈ 8 hours శానిటరీ ప్యాడ్ ప్రాపర్గా రీసైకిల్ చేయకుండా ఏ డంపింగ్ యార్డ్లోనో లేదా డస్ట్బిన్లోనో పడేస్తే అది డిస్పోజ్ అవ్వడానికి 800 years పడుతుంది. అండ్ శానిటరీ ప్యాడ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. సో ఈ లాగ్ దీది ఏం చేశారంటే కొంత ఈ బయో ఆర్గానిక్ మెటీరియల్, అంటే ఈ అరటి దవ్వ, వెదురు బొమ్మలోంచి వచ్చే పీచు, ఇలాంటి వాటిని కలెక్ట్ చేసి ఒక ఆర్గానిక్ మెటీరియల్తో ఈ శానిటరీ ప్యాడ్స్ని డిజైన్ చేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఆవిడ నాట్ ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా, ఇంకా లోవర్ దెన్ మిడిల్ క్లాస్, బట్ ఈవెన్తో కూడా తనకున్న రిసోర్సెస్ ఒక ఫ్రెండ్స్ అండ్ నలుగురిని గ్యాదర్ చేసి ఈ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసి చిన్న క్లాత్స్లో ప్యాడ్స్ని డిజైన్ చేసి స్టిచ్ చేసి సిటీలో ఉన్న వాళ్ళందరికీ పంచుతున్నారు. నాకు ఎంటైర్ జాగృతి యాత్ర మొత్తానికి ఆమె ఆలోచన కానీ, ఆమె మనస్తత్వం కానీ చాలా నచ్చింది. ఎందుకు మీరు ఈ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటని నేను ఆమెను అడిగినప్పుడు తను చెప్పిన ఇన్పుట్స్ ఏంటంటే ఈ ఒక శానిటరీ ప్యాడ్స్ మనం 8 hours యూజ్ చేసి బయటపడేస్తాం, కానీ దాన్ని ప్రాపర్గా రీసైకిల్ చేయకపోతే అది 800 years వరకు డిస్పోజ్ అవ్వదు. అది 800 years వరకు అలాగా చెత్తలో కలిసి తిరుగుతూనే ఉంటుంది తప్ప ఈజీగా అది డిస్పోజ్ అవ్వదు. ఒకటి. సెకండ్ థింగ్, మార్కెట్లో అందరూ కూడా అంత కాస్ట్లీ ఈ బ్రాండెడ్ స్టే ఫ్రీ కానీ, సెక్యూర్ కానీ, ఈ బ్రాండెడ్ సేఫ్టీ ప్యాడ్స్ సిటీలో ఉన్న వాళ్ళకి బాగానే అవైలబుల్గా ఉంటాయి, కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళు అంత డబ్బులు పెట్టి వాళ్ళని కొనలేరు. దీని మీద మనకి ప్యాడ్మ్యాన్ అన్న మూవీ కూడా వచ్చింది. సో విలేజెస్లో ఉన్న వాళ్ళు ఇంత డబ్బులు పెట్టి దాన్ని కొనలేరు. సో వాళ్ళ కోసం వీలైనంతలో, ఎందుకంటే నాకు ఈ మెటీరియల్ తెలిసిన వాళ్ళందరి దగ్గర గ్యాదర్ చేసి వీలైనంతగా నేను ఫ్రీగా స్టిచ్ చేసి నాకు ఇన్ అండ్ అరౌండ్ సర్కిల్లో అందరికీ షేర్ చేస్తున్నాను. దీనికి ఎవరైనా గట్టిగా ఫండ్ చేసినా లేదా ప్రాపర్గా దీన్ని మార్కెటింగ్ చేసి సేల్ చేద్దాం అనుకున్నా కూడా నేను రెడీగా ఉన్నాను. నా ఇన్పుట్స్, నా టీం రెడీగా ఉన్నారు. అది ఎక్కువ లేదు, నాకు తెలిసి 3-4 వాళ్ళ ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసి ఒక క్లాత్లో స్టిచ్ చేసి ఈ శానిటరీ ప్యాడ్స్ని వాళ్ళ విలేజెస్లో అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. ఫస్ట్ థింగ్, ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి మనం యూజ్ చేసే కార్పొరేట్ శానిటరీ ప్యాడ్స్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్, అండ్ సెకండ్ థింగ్ మార్కెట్లో లేదా డస్ట్బిన్లో మనం డంపింగ్ యార్డ్లో పడేసినప్పుడు తొందరగా అది డిస్పోజ్ అవ్వదు. బట్ ఈ రీవాషబుల్ లేదా రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఏంటంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుంటే ఈవెన్ 100-150 వాషెస్ వరకు ఆ శానిటరీ ప్యాడ్స్ని యూజ్ చేయవచ్చు. ఒకవేళ ఆ శానిటరీ ప్యాడ్ 100 వాషెస్ తర్వాత పనికిరాదు అనుకుంటే బయట తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో పడేసినా సరే వితిన్ 2-3 weeksలో అది డిస్పోజ్ అయిపోతుంది. ఎందుకంటే అందులో ఉండేదంతా ఆర్గానిక్ మెటీరియల్. ఇందాక చెప్పాను కదా, అరటి తాలూకు పీచు, వెదురు తాలూకు పీచు, ఇలాంటి ఐటమ్స్తోని ఆ ఐటమ్ని డిజైన్ చేస్తున్నారు. కాబట్టి మీరు తీసుకెళ్ళి అలాగ డస్ట్బిన్లోనో చెత్త కుప్ప మీద పారేసినా కూడా వితిన్ 2-3 weeksలో అది డిస్పోజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. ఈ ఐడియా ఎంతమందికి అసలు వస్తుంటుంది? ఎందుకంటే ప్రతి ఐడియా కూడా ఒక ప్రాబ్లం నుంచి వస్తుంది. వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఈ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ లాగా, సిటీలో ఉన్న పీపుల్ లాగా ప్రతి చోట ఈ వాషబుల్ శానిటరీ ప్యాడ్స్ని పర్చేస్ చేయలేరు, ఎందుకంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్. సెకండ్ థింగ్, ఒకవేళ పర్చేస్ చేసి యూజ్ చేసినా వాటిని డిస్పోజ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? ఇందాక చెప్పినట్టు 800 years వరకు అది డిస్పోజ్ అవ్వదు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఈ లాగ్ దీది అనే పర్సన్ ఈ స్టార్టప్, ఇంకా స్టార్టప్ అనకూడదు, ఆవిడ ఒక ఐడియాతో స్టార్ట్ చేసింది. సో ఈ జాగృతి యాత్రలో హాంకాంగ్ నుంచి షార్లెట్ అని ఇంకో అమ్మాయి వచ్చింది.
తను ఈ లార్డీతో కలిపి మేవార్ కలెక్షన్స్ అనే ఒక స్టార్టప్ లాగా నేమ్ ఫామ్ చేసి ఈ ఆర్గానిక్ వాషబుల్ శానిటరీ ప్యాడ్స్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ని డిజైన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఈ ఐడియా ఇప్పుడు మీకు చెప్పడానికి నేను రీజన్ ఏంటంటే, మార్కెట్లో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒక ఐడియాని దీన్ని మనం డిజైన్ చేయగలమా, డిజైన్ చేసి దీన్ని మార్కెట్ చేయగలమా, సేల్ చేయగలమా అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ సేల్స్ నుంచి ఒక స్టార్టప్ ఐడియా అనేది పుడుతుంది. అండ్ ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీలో చాలామంది నాకేదో ఆలోచన ఉంది, నేను సక్సెస్ అవుదాం అనుకుంటున్నాను, నేను కష్టపడతాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు, చదువు లేదు, స్కిల్స్ ఉన్నాయి, నేను ఎలా ఓవర్కమ్ చేయగలను ఈ ప్రాబ్లమ్ని, నేను లైఫ్లో ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. సెకండ్ థింగ్, నా దగ్గర డబ్బు ఉంది, చదువు ఉంది, నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ నాకు అంతగా నచ్చట్లేదు, బట్ ఈ జాబ్ వదిలేసి నేను కొత్తగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, లేదా స్టార్టప్ మొదలు పెడదాం అనుకున్నాను. ఏ స్టార్టప్ మొదలు పెడితే మార్కెట్లో నాకు బాగా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్న ఆలోచనలో కూడా చాలామంది ఉంటారు. థర్డ్ థింగ్, డబ్బులు ఉన్నాయి, చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఏ బిజినెస్ చెయ్యాలో కూడా తెలుసు, కానీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కొందరు. అంటే ఈ బిజినెస్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను సక్సెస్ఫుల్ అవుతానా లేదా, ఒకవేళ అవ్వకపోయి ఫెయిల్ అయితే నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నన్ను చూసి నవ్వుతారా, నవ్వితే నేను ఒక ఫెయిల్యూర్ పీస్ లాగా ఉండిపోతానా అన్న భయంతో కూడా చాలామంది వాళ్ళు అనుకున్నది స్టార్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి ఈ ట్రిలియన్ స్టార్టప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రిలియన్ అంటే ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు లేదా 1,00,000 కోట్ల ఐటమ్స్. 1,00,000 కోట్లు ఒక వాల్యూని ట్రిలియన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే మనకి తెలిసిన ఒక ట్రిలియన్ స్టార్టప్ ఐడియాస్, ఇప్పుడు నేను చెప్పినట్టు లార్బీది అనేది వెరీ కామన్ ఎగ్జాంపుల్. అలాంటివి మార్కెట్లో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ దానికి ఇస్తున్న సొల్యూషన్తో నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీటి గురించి అందరికీ తెలియదు. సో ఆ డిఫరెంట్ ట్రిలియన్ స్టార్టప్స్ అన్నిటి గురించి చెబుతూ వాటిలో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మార్కెట్లో వాటిని ఎలా సేల్ చేసుకోగలగాలి, గ్రోత్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇలాంటి వాటన్నింటినీ డిస్కస్ చేయడమే ఈ ట్రిలియన్ స్టార్టప్స్ కంటెంట్ ఛానల్ తాలూకా ఉద్దేశం. సో అంతా బాగానే ఉంది. అసలు ఇంతకీ ఈ ట్రిలియన్ స్టార్టప్స్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ మాకు చెప్పడానికి మీకున్న అర్హత ఏమిటి అని మీరు నన్ను అడగచ్చు. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే నేను చాలా కంటెంట్ ఛానల్స్ రిఫర్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీనికి రీజన్ ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తున్నారు. ఇది కరెక్ట్ అవునా కాదా అన్నది చెప్పేవాళ్ళ విజ్ఞత, వినేవాళ్ళ విజ్ఞతని మనం పక్కన పెడతాం. బట్ మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఏంటి అంటే, నేను 2014 నుంచి ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖపట్నంలో రన్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పటికీ మనకి గ్లోబల్ మార్కెట్లో అంటే వరల్డ్ వైడ్ మార్కెట్లో 400 దాకా క్లయింట్స్ ఉన్నారు. ఈవెన్ ఈ లాక్డౌన్ టైంలో కూడా మేము 12 ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే. అండ్ పర్సనల్గా నేను ఈ జాగృతి యాత్ర అని, బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని, యంగ్ ఇండియన్స్ అని, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టీ హబ్, ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. అంటే నాకు చాలా ఆర్గనైజేషన్స్లో మెంబర్షిప్ ఉంది. సో ఈ మెంబర్షిప్ ఏంటంటే, నాకు ఒక బిజినెస్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, పిచ్ డెక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన లోగోని ఎలా డిజైన్ చేసుకోవాలి, బ్రాండింగ్ తాలూకు గైడ్లైన్స్ ఏంటి, ఒక ప్రోడక్ట్ని మార్కెట్ కానీ సేల్ చేసే విధానాలు ఏంటి, ఇలాంటి చాలా విషయాలు చాలామందితో తిరిగి నేను పర్సనల్గా తెలుసుకొని ఆ ఇన్పుట్స్ అంతా గ్యాదర్ చేసుకొని ఫుట్ నోట్స్ కింద ప్రిపేర్ చేసుకున్నాను. థర్డ్ థింగ్, నేను ఎప్పటికీ మోర్ దెన్ 350 బుక్స్ దాకా చదివాను ఈ 6-7 ఇయర్స్లో. ఈ బుక్స్ తాలూకు నాలెడ్జ్ కూడా ఒక మనిషి లేదా ఆలోచనని మనం ఎలా జడ్జ్ చేయాలి అనే ఇన్పుట్స్ బుక్ రీడింగ్ ద్వారా మనకి ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ బుక్ రీడింగ్ మీద నేను చాలా ప్రజెంటేషన్ సెషన్స్ ఇచ్చాను. చాలా స్టార్టప్స్ గురించి ఇంజనీరింగ్ MBA కాలేజెస్లో కూడా కొన్ని లెక్చర్స్ ఇచ్చున్నాను. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే, కోరా డైజెస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గూగుల్ కన్నా కూడా కోరా డైజెస్ట్లో మీకు కరెక్ట్గా క్వశ్చన్ తాలూకు ఆన్సర్ తాలూకు ఇన్పుట్స్ దొరుకుతాయి. ఈ కోరా డైజెస్ట్లో నాకు ఇప్పటికీ ఒక 500 మెంబర్స్ దాకా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఈ 4-5 మంత్స్లో నేను రాసిన ఆన్సర్స్కి ఆల్మోస్ట్ 6 lakhs, నియర్లీ 5.7 సంథింగ్, 5.8 lakhs తాలూకు వ్యూస్ ఉన్నాయి. అంటే 5,80,000 మెంబర్స్ నా ఆన్సర్స్ని చదివారు. నేను ఇప్పటికీ 500 ఆన్సర్స్ దాకా అందులో అప్లై ఇచ్చాను. అండ్ పర్సనల్గా డైలీ నాకు కనీసం 3, 4, 5 కాల్స్ వస్తాయి. సార్, కోరాలో మీ ఆన్సర్ చూశాను, చాలా నచ్చింది, నేను చదువుకుంటున్నాను, నేను కొత్తగా ఎలా మొదలు పెడదాం అనుకుంటున్నాను, నాకేమైనా మీరు ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాం. సార్, మాది విలేజ్, నేను పల్లెటూరులో ఉంటున్నాను, ఇక్కడ నాకున్న రిసోర్సెస్ ఇవి, నేను కష్టపడే మెంటాలిటీ ఉంది, నాకేమైనా మీరు ఆప్షన్, ఒక ఐడియా చెప్పగలుగుతారు. సార్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పెట్టుబడి పెట్టగలను, నా దగ్గర జాబ్ ఉంది, నా దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది,
మా మా ఏరియా ఇది, ఈ రిసోర్సెస్ ప్రకారంగా మనం ఏదైనా బిజినెస్ చేయగలం, చేస్తే నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇలాగ కనీసం రోజుకి 3 నుంచి 5 కాల్స్ దాకా వస్తుంటాయి. నా ఫ్రీ టైంని బట్టి చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ అవి ఇస్తూ ఉంటాను. సో ఇంత కంటెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఇంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అండ్ మార్కెట్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసిన తర్వాత కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మాకేంటంటే టీమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంది, ఒక ఇలాగ స్టార్టప్స్లో వర్క్ చేసిన ఒక 4-5 కంపెనీ ఫౌండర్స్, దే ఆర్ ఆల్ ఇంటూ MBA గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. అండ్ మార్కెట్లో బిజినెస్లో చాలా మంచి కమాండ్ ఉంది. ఒక క్లయింట్తో మాట్లాడే విధానం ఏంటి, వాళ్ళకి ఇచ్చే బిజినెస్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, కొటేషన్ ఎలా పంపించాలి, ఏ ప్రైస్కి మనం నష్టం రాకుండా లాభంలో నెగోషియేట్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత బిజినెస్ లైఫ్ సైకిల్ ఏంటి, దీని మీద కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడానికి మాకు స్టాండర్డ్ టీమ్ ఉంది. సో ఇంత పోర్ట్ఫోలియో బ్యాక్గ్రౌండ్ గ్యాదర్ అయిన తర్వాత మాత్రమే ఈ కంటెంట్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్. అండ్ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మా వర్క్ ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి డైలీ ఒక వీడియోని ప్రొడ్యూస్ చేసి మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అన్న ఆలోచనతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం. సో ఈ ట్రిలియన్ స్టార్టప్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, దాని తాలూకు ట్రైలర్ కట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో గ్యాదర్ చేసి ఉంచాను. సో ఇందులో వచ్చే అప్కమింగ్ వీడియోస్ అన్నీ చూస్తూ ఫాలో అవుతూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా నన్ను కానీ మా టీంని కానీ లేదా వీడియో కింద కామెంట్స్ ద్వారా పెట్టినా సరే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా మాకున్న ఫ్రీ టైంలో నేను మీకు రిప్లై ఇస్తాను. ఓవరాల్ ఎజెండా ఏంటి అంటే స్టార్టప్స్ ఒక కంట్రీ తాలూకు డెవలప్మెంట్ని ఎప్పుడూ పెంచుతాయి. మీరు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాలంటే మీకు 100 కోట్లు 50 కోట్లు కనీసం 10 కోట్లు పెట్టుబడి ఉండాలి. కానీ ఒక స్టార్టప్ పెట్టుబడి పెట్టడానికి మీకు రూపాయి కూడా అవసరం లేదు. కేవలం మీ ఆలోచన, మీ చుట్టూ ఉన్న రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకొని మనం దాన్ని ప్రాపర్గా ఇన్పుట్ ఇవ్వగలిగితే అలాంటి స్టార్టప్స్ ఈరోజు మన మార్కెట్లో చూస్తున్న స్విగ్గీ కానీ, జొమాటో కానీ, పేటిఎం కానీ ఇలాంటి స్టార్టప్స్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాయి అండ్ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. సో అలాంటి చిన్న ఆలోచనలతో ఇన్స్పైర్ చేసి మీరు కూడా కొత్త స్టార్టప్స్ బిజినెస్ స్టార్ట్ చేసే విధంగా కంటెంట్ని, ఇన్ఫర్మేషన్ని, ప్రాపర్ గైడెన్స్ని ఇద్దామనేదే ఈ స్టార్టప్ ఛానల్ తాలూకా కంప్లీట్ ఎజెండా. సో ఎవరైనా దీన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మీ కామెంట్స్లో దొరుకుతుంది. బీ స్కిల్ఫుల్, బీ థింక్ఫుల్, బీ ప్రాక్టికల్, బీ కాన్ఫిడెంట్, నెవర్ హెజిటేట్ టు లెర్న్ ఎనీథింగ్. అంటే ముందు స్కిల్ఫుల్గా ఉండండి. స్టార్టప్ అనేది కేవలం ఒక ఐడియా చెప్పేస్తే మీకు వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనుకోవద్దు. దానికి కావాల్సిన స్కిల్స్, మైండ్ సెట్ ఉండాలి. సెకండ్ థింగ్, ఏదైనా నేర్చుకున్నాం అనే తపన ఉండాలి. కేవలం నాకు ఇది వచ్చు, నేను ఇది తప్ప ఇంకొకరి మాట వినను, నేను ఇదే చేస్తాను అన్న మైండ్ సెట్తో ఉంటే ఎప్పుడు అడ్జస్ట్. ఇప్పుడు చూసారు కదా, కరోనా వల్ల చాలా బిజినెస్లు దెబ్బతున్నాయి. బట్ ఈవెన్ కరోనాలో కూడా కొత్త స్టార్టప్స్ ఎన్నో పుట్టుకొచ్చాయి, కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిస్టింగ్ స్టార్టప్స్ కూడా మార్కెట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నాయి. సో ప్రతిసారి కూడా మీ బిజినెస్లో అడాప్టబిలిటీ ఉండాలి. అందుకే ఎలాంటి విషయాన్నైనా నేర్చుకోవడానికి వెనకాడవద్దు. ఎవరైనా చెప్పేటప్పుడు ఖాళీ కప్పులా ఉండాలంట, మనం విషయం చెప్పేటప్పుడు నిండుగా ఉన్న కుండలా ఉండాలంట. అంటే బాగా విషయం తెలుసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం ఖాళీ మైండ్తో వింటేనే వచ్చే విషయం అర్థమవుతుంది. వాళ్ళు చెప్పేది నాకు ముందే తెలుసు అని మధ్యలో బ్రేక్ ఇస్తే అవతల వాళ్ళు కూడా చెప్పడానికి ఇష్టం ఉండదు. బీ థింక్ఫుల్ అంటే ఎక్కువ ఆలోచించండి. మీ కళ్ళ ముందే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ మనం సాల్వ్ చేయగలం, అన్నీ అక్కర్లేదు. మీరు బాగా ఫేస్ చేస్తున్న ఒక్క ప్రాబ్లం, ఆ ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ని మనం ఎలా కమర్షియలైజ్ చేసి బిజినెస్ చేయగలం అన్న ఆలోచన. ప్రతి చోట కమర్షియాలిటీ అక్కర్లేదు. కొన్ని స్టార్టప్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డొనేషన్ వైజ్గా కూడా చేస్తాయి. ఇప్పుడు మీకు ముంబైలో ఒక స్టార్టప్ కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ స్ట్రే డాగ్స్ అన్నిటికీ నైట్ టైం ఈ కార్లు కానీ బస్సులు కానీ గుద్దేస్తే చనిపోతున్నాయి అని చెప్పి వాటి మెడకి ఒక రిఫ్లెక్టర్ బెల్ట్స్ని డిజైన్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఐడియాని విన్న రతన్ టాటా వాళ్ళ కంపెనీకి ఫండ్ చేశారు. ఎందుకంటే రతన్ టాటా గారికి స్ట్రే డాగ్స్ అన్న చాలా ఇష్టం అనమాట. ఆయన స్ట్రే డాగ్స్ కోసం కూడా చాలా స్టార్టప్స్కి ఫండింగ్ చేశారు. ఎందుకు చెప్పానంటే ప్రతి చోట మీకు కమర్షియాలిటీ ఆలోచించక్కర్లేదు. కొన్ని చోట్ల మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా సరిపోతుంది. దానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ రెడీగా అవుతాయి. సో ట్రిలియన్ స్టార్టప్స్ తాలూకా ఓవరాల్ ఎజెండా ఇది ఒక ట్రైలర్ కట్ మాత్రమే. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క ఐడియా అసలు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డిస్కస్ చేద్దాం, ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అన్న టాపిక్స్ అన్నీ మనం మాట్లాడదాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు లేదా మా టీంని కాంటాక్ట్ చేయొచ్చు. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.